హాయ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. బాగా చదువుతున్నారా? ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనకి. అసలే వింటరు, నిద్రపోవడం, లేవాలనిపించకపోవడం, ఏది ఏమైనా ఇవన్నీ క్రాక్ చేయాలి. సరే, ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను రాత్రి బుక్స్ కోసం వెళ్ళాను. అంటే ఎకానమీ బుక్ తీసుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ పేపరు మోడల్ పేపర్ కనిపించింది. అంటే సెకండ్ పేపర్ తీసుకోలేదు, ఇంకా కొంచెం అప్డేట్ అవ్వాలి కదా ఏపీ ఎకానమీ అవి. సో అందుకనే తీసుకోలేదు, ఫస్ట్ పేపర్ తీసుకున్నాను. దీనిలో మొత్తం 20 మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఇది హిస్టరీ అండ్ పాలిటీ ఇవన్నీ కలిపి. ప్రతి పేపర్లో కూడా 150 బిట్స్ ఇచ్చారు. సో పర్లేదు, బాగుంది, తీసుకోవచ్చు. అయితే నేనేమనుకుంటున్నాను అంటే, జస్ట్ నాకు సజెస్ట్ చేయండి. నేను అనుకుంటున్నాను, ఎకానమీ అయితే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రాత్రి తీసుకొచ్చాను ఎకానమీ బుక్ కూడా. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక యూనిట్ చదవడం, ఆ యూనిట్లో ఉన్న బిట్స్ ఈ పేపర్స్లో ఏమైతే ఉన్నాయో అవి చేసేద్దాము. అప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా ఒక యూనిట్ కంప్లీట్ అవుతుంది కదా అని అనుకుంటున్నాను. మీరేమంటారు? అలా చదివితే బాగుంటుంది అంటారా? ఏ యూనిట్ కానిట్ సెపరేట్గా, లేదు మొత్తం అయిపోయిన తర్వాతే రాస్తే బెటర్ అంటారా అనేది నాకు సజెస్ట్ చేయండి. సెకండ్ పేపర్ కూడా వచ్చిన తర్వాత తీసుకుంటాను, ఇంకా అది రాలేదు అప్డేట్ అయ్యి. సో ఈ బుక్ వచ్చి ఎవరిది అంటే ఉదయ్ పబ్లికేషన్స్ అంట. ఇది మనకు వచ్చి 240 రూపీస్ పడింది ఈ బుక్ వచ్చి. సో బాగుంది. నెక్స్ట్ ఇది కనుక చూస్తే మీ అందరికీ తెలిసిందే, ఐఎస్ఎన్ రాజు గారు, ఇది లేటెస్ట్ ఎడిషన్ అండి. ఇక్కడ ఉంది కదా, ఆర్థిక సర్వే 23-24, బడ్జెట్ 24-25. సో అంతా చాలా అప్డేటెడ్గా ఉంది. అలానే ఇక్కడ మనకి ఎలా చదవాలి అనేది కూడా మెన్షన్ చేశారు. ఎలా చదవాలి అంటే ఫస్ట్ ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ టాపిక్ మనం వ్యవసాయం పరిశ్రమలో అంటే 3rd చాప్టర్ ఉంది కదా, 3rd యూనిట్, అది చదవాలట. నెక్స్ట్ బ్యాంకింగ్, తర్వాత నేషనల్ ఇన్కమ్. సో అలా ఇక్కడ ఆర్డర్లో ఏది చదివితే మనకు అర్థమవుతుంది, ఈ వేలో చదివితే ప్రాపర్గా మనం అర్థం చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఫస్ట్ యూనిట్ సిలబస్. చూడండి, మనకి ఎగ్జామ్లో మన సిలబస్ లేనిది అక్కడ రౌండప్ చేశాను చూడండి, జనాభా అని. అంటే పేదరికం, నిరుద్యోగం మనం సర్వే చూడాలేం, సర్వేలో అవి అన్నీ వస్తాయి కాబట్టి అవి చూడాలి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వస్తే యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏమైతే సిలబస్ ఉందో అవి ఉన్నాయి ఇక్కడ. సేమ్ 3rd చాప్టర్ కూడా. ఇక్కడ లాస్ట్లో కొనసాగించగల అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది కూడా మనం చదవాలి, ఎందుకంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది కదా. సో 2 times రివిజన్ అయినట్టు ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు, అది కూడా చదవచ్చు. నెక్స్ట్ రీసెంట్ లాస్ట్లో అదేంటి, నీతి ఆయోగ్, అన్ని టేబుల్స్ వైజ్గా ఇచ్చారు ఇక్కడ. ఫుల్ ప్లెజ్డ్గా అంతా అప్డేటెడ్ అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా 23-24 సార్. ఇది బడ్జెట్.
అంటే అంతకుముందు ఎవరో చెప్తుంటే నీతి ఆయోగ్ సర్వే ఇవ్వలేదు దీనిలో అనేది నేను విన్నాను. బట్ రాత్రి బుక్ చూసినప్పుడు అది కూడా మెన్షన్ చేసుంది. ఆ సర్వే కూడా. దానికోసం చూస్తున్నాను. ఇది ఇక్కడ నుంచి. ఇండియా ఇండెక్స్. ఓకే ఫ్రెండ్స్, బుక్ అయితే బాగుంది, అంతా అప్డేటెడ్గా. ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. అంటే ఓల్డ్ బుక్లో అన్నీ రాసుకుని అప్డేట్ చేసుకోవడానికి టైం వేస్ట్ అని చెప్పి నేను తీసుకున్నాను. ఇది లేటెస్ట్ సెప్టెంబర్ ఎడిషన్ ఇది. దీని కాస్ట్ వచ్చి 490 రూపీస్. అంటే దీని అసలు కాస్ట్ అయితే 699, బట్ డిస్కౌంట్లో 490కి ఇచ్చారు. ఇది చూడండి, లేటెస్ట్ ఎడిషన్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, బాగా చదవండి, డోంట్ వేస్ట్ యువర్ టైం. థ్యాంక్ యూ.